నమస్తే. నేను మీ తేజ. మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో మళ్ళీ లాంగ్ వార్ స్టార్ట్ అయింది. యెస్. ఇన్ని రోజులు లాంగ్ వార్ లేదు. పరస్పర దాడులు మాత్రమే జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా హర్మోస్ దగ్గర మాత్రమే ఎక్కువగా దాడులు చేసుకుంటున్నారు. అవి కూడా చిన్నపాటి డ్రోన్స్‌తో ఈ ఆత్మాహుతి దాడి చేసుకున్న ఆ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మాత్రమే అటాక్ చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా అమెరికా అలాగే ఇరాన్ అనుకున్నాం. సో, ఇప్పుడు వార్‌లోకి ఇజ్రాయెల్ మరొకసారి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇజ్రాయెల్ కొన్ని రోజుల నుంచి లెబనాన్ పైన ముఖ్యంగా లెబనాన్ బీరూట్ ఆ ప్రాంతం దగ్గర భయంకరంగా దాడి చేస్తుంది. రోజుకి 50 నుంచి 70 మంది వరకు కూడా చాలా మంది చనిపోతా ఉన్నారు. ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఈ హెజ్బుల్లా గ్రూప్స్ కి సంబంధించిన వారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ అటాక్ చేయడం వల్ల లెబనాన్ లో 3500 మంది చనిపోయారు. యుద్ధం ఎప్పుడైతే మొదలైందో ఫిబ్రవరి 28వ తారీఖు ఆ తర్వాత ఇజ్రాయెల్ ఇటు జాయింట్ ఆపరేషన్స్ చేస్తూ ఇరాన్ పైన ఒక పక్క గాజా, పాలస్తీన్, లెబనాన్, యెమెన్ ఈ దేశాలపైన కూడా అటాక్ చేస్తున్నా. అలాగే వీరికి ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో ఈ ప్రాక్సీ గ్రూప్స్ హెజ్బుల్లా కావచ్చు, హౌతీస్ కావచ్చు, యెమెన్ నుంచి హౌతీస్ అలాగే గాజా నుంచి హమాస్ ఈ గ్రూప్స్ పైన కూడా ఎక్కువగా అటాక్ చేస్తూ ఉన్నాయి. అయితే లెబనాన్ పైన ఒక కొన్ని రోజుల నుంచి భయంకరంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇరాన్కి అమెరికాకి ఒక పక్క సీజ్ ఫోర్ అనౌన్స్మెంట్ జరిగింది ఏప్రిల్ 8వ తారీఖు. అప్పటి నుంచి కూడా దాడులు చేసుకుంటున్నాయి కానీ అంత తీవ్రంగా నష్టాలైతే రెండు దేశాలకి కూడా జరగట్ల. ఒక పక్క ఇరాన్ హెచ్చరిస్తూనే ఉంది, ఒకవేళ మీరు మాకు సపోర్ట్గా ఉన్న మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో లెబనాన్ పైన లేదంటే ఈ యెమెన్ పైన మీరు దాడులు చేసే ప్రయత్నం చేస్తే మేము ఖచ్చితంగా ఇజ్రాయెల్ పైన అలాగే ఏదైతే గల్ఫ్ కంట్రీస్ లో అమెరికాకు సంబంధించిన మిలిటరీ బేసెస్ కావచ్చు, ఎయిర్ బేసెస్ కావచ్చు, ఇంకా రాడర్ వ్యవస్థలు కావచ్చు వాటిపైన అటాక్ చేస్తామంటూ కూడా హెచ్చరిస్తుంది. ఎప్పుడు సీజ్ ఫేర్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత అవ్వకముందు దాడులు చేసింది, చెప్పి మరీ దాడులు చేసింది. థాడ్ రాడర్ వ్యవస్థ లాంటి దాన్ని కూడా కూల్చేసింది. ఇక తాజాగా లెబనాన్ కి సపోర్ట్ గా ఇరాన్ నిన్న ఇజ్రాయెల్ పైన ఇరాన్ అటాక్ చేస్తుంది. దగ్గరగా 10 బాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్ చేస్తుంది. నార్థన్ ఇజ్రాయెల్ పైన టెల్ అవీవ్ లో పూర్తిగా కొన్ని భవనాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొంతమంది తీవ్రంగా గాయాలు పాలయ్యారంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే మొత్తం 11 మిసైల్స్ తో అటాక్ చేస్తుంది. ఈ 10 మిసైళ్లను ఇజ్రాయెల్ కి సంబంధించి ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ అవి గాల్లోనే ఆ మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయగలిగాయి. సో వాటి శకలాలు పడడం వల్ల చాలా వరకు డ్యామేజెస్ అయ్యా. ఒక మిసైల్ అయితే నేరుగా ఒక ఖాళీ ప్రదేశంలో నేరుగా వెళ్ళి ఢీకొట్టింది. సో ఎవరికి ఎటువంటి ప్రమాదం కాలేదు కానీ సో చాలా వరకు ఆస్తి నష్టం అయితే జరిగింది. సో దీంతో వెంటనే ట్రంప్ రియాక్ట్ అయ్యారు. సో మళ్ళీ ఎక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేస్తున్నాం అని చెప్పి ట్రంప్ రియాక్ట్ అయ్యి నెతన్యాహుకు ఫోన్ చేశారు. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో నెతన్యాహుకు ఫోన్ చేయటం, మాట్లాడడం, మీరు తొందరపడి నిర్ణయం తీసుకుని ఇరాన్ పైన అటాక్ చేయొద్దంటూ కూడా చెప్పారు. సో నిజంగానే ఒక పక్క పీస్ టాక్స్ నడుస్తూ ఉన్నాయి కాబట్టి అటాక్ చేయరు, ఇజ్రాయెల్ తగ్గుద్దేమో, పైగా ట్రంప్ కాల్ చేసి చెప్పాడు. సో అటాక్ చేయరు అనుకున్నారు కానీ ఈరోజు ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసింది. టెహ్రాన్ ప్రాంతం పైన అటాక్ చేసింది. అలాగే టెహ్రాన్తో పాటు వారికి సంబంధించిన కొన్ని స్థావరాలు ఇస్ఫాహాన్, తబ్రిజ్, కెర్మన్ షాహ ఈ ప్రాంతాలపైన అటాక్ చేసింది, ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. సో దీంతో ఇరాన్ కూడా మళ్ళీ రెస్పాండ్ అయ్యి మేము మీ ఎక్కడైతే మీ స్థావరాలు ఉన్నాయో అమెరికాకి సంబంధించి వాటిపైన మేము అటాక్ చేస్తామంటూ కూడా హెచ్చరించింది ఐఆర్ చేసి. ఎందుకంటే ఇజ్రాయెల్ అటాక్ చేయదు అనుకున్నాం కానీ అటాక్ చేసేసింది. సో దీంతో లాంగ్ వార్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఈరోజు రేపు ఖచ్చితంగా ఇంకా తీవ్ర దాడులు కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ అటాక్ చేస్తుంది, తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది, మళ్ళీ ఇరాన్ మళ్ళీ అటాక్ చేస్తుంది. ఒక పక్క ఈ హెజ్బుల్లా ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూనే ఉంది. అలానే ఇజ్రాయెల్ ఏం తక్కువ కాదు, ఇజ్రాయెల్ కూడా హెజ్బుల్లా పైన దాడులు చేస్తూనే ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ దాడుల వల్ల చాలా మంది చనిపోతా ఉన్నారు. ఇప్పటి వరకు యుద్ధం వల్ల 75,000 మంది చనిపోయారు గాజాలో. తర్వాత లెబనాన్లో 3,500 మంది చనిపోయారు. ఇరాన్లో కూడా 6,000 మంది చనిపోయారు. ఇజ్రాయెల్లో కూడా ఒక 200 మంది చనిపోయారు. అమెరికాకి సంబంధించి ఎవరైతే ఉంటారో ఫైటర్ జెట్స్ కి సంబంధించిన పైలట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దగ్గరగా 20 మందికి పైగా చాలా మంది ప్రాణాలు. సో దీంతో మళ్ళీ వార్ స్టార్ట్ అవుతుంది అనే భయం అయితే అందరిలోనే ఉంది.
అక్కడ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు వార్ మళ్ళీ ఇంకా తీవ్రంగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. స్టార్ట్ అవ్వడం కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఏంటంటే అమెరికా ఎంట్రీ ఇవ్వలేదు అంతే. ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్గా మళ్ళీ కనుక దాడులు చేస్తే ప్రయత్నం చేస్తే మాత్రం ఈసారి యుద్ధం వల్ల ఇరాన్ ఎలాగో ఎఫెక్ట్ అవుతుంది, ఈ ఇరాన్కి సపోర్ట్ ఉన్న కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కానీ వీరి వల్ల ఎక్కువగా నష్టపోయేది అయితే మాత్రం గల్ఫ్ కంట్రీస్. అవేంటంటే యుఏఈ, తర్వాత ఇరాక్, తర్వాత ఖతర్, కువైట్, బహ్రెయిన్, ఒమాన్, ఇవన్నీ కూడా పూర్తిగా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే నేను చెప్పిన ఈ కంట్రీస్లలో అమెరికాకి సంబంధించిన మిలిటరీ బేసెస్, ఎయిర్ బేసెస్, రాడర్ వ్యవస్థలు ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. సో వీళ్ళ టార్గెట్ ఏంటి? అమెరికాని దెబ్బతీయాలంటే డైరెక్ట్గా వెళ్ళి అమెరికా పైన మిసైల్ వేయడం కాదు, అమెరికాకి సంబంధించిన ఏదైతే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయో వీటిపైన అటాక్ చేయడం. సో ఇలా అటాక్ చేస్తే అమెరికాకి నష్టం కాదు, ఎక్కువగా అక్కడ నష్టం వాటిల్లేది గల్ఫ్ కంట్రీస్కి. కేవలం అమెరికా ఆ మిసైల్స్ని అడ్డుకోవడం లేదు, ఈ గల్ఫ్ కంట్రీస్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఆ మిసైల్స్ని అడ్డుకుంటుంది. సో దీంతో వారి ఆయుధ నిల్వలు కూడా అయిపోతున్నాయి. అసలు వారికి సంబంధం లేదు, కానీ వారి ఆయుధాలు అన్ని కూడా వేస్ట్ అవుతున్నాయి, వారి మిసైల్స్ అన్ని కూడా వేస్ట్ అవుతున్నాయి. ఇంటర్సెప్ట్ చేయగలుగుతున్నాయి, కానీ ఆ ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఆ డెబ్రిస్ ఏదైతే ఉంటాయో మిసైల్, ఆ డెబ్రిస్ అన్ని కూడా పడిపోవటం, వారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వరకు కూడా డ్యామేజ్ అవటం. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీనికి తోడు మళ్ళీ ఇరాన్ ఏం చేస్తుంది? వీరిని హెచ్చరిస్తుంది, మీరు చెప్పండి, మీరు చెప్పకపోతే ఈసారి మేము మీ ఆయిల్ రిఫైనరీస్ పైన అటాక్ చేస్తాం, మీ గ్యాస్ ఇండస్ట్రీస్ పైన అటాక్ చేస్తాం. సో ఏదైతే గల్ఫ్ కంట్రీస్లో చాలా చాలా ముఖ్యమైనవి డిసాలినేషన్ ప్లాంట్స్, ఎందుకంటే వారికి నీరు సరిగ్గా దొరకదు, అవన్నీ కూడా ఎడారి ప్రాంతాలు కాబట్టి సముద్రపు నీరుని ప్యూరిఫై చేసుకుని వారు తాగుతారు. ఆ ప్యూరిఫై కావడానికే డిసాలినేషన్ ప్లాంట్స్ చాలా వరకు వాళ్ళు నిర్మించుకున్నారు, కొన్ని కోట్లల్లో పెట్టి దాన్ని నిర్మించుకున్నారు. సో అటువంటి ప్లాంట్స్ పైన అటాక్ చేసే అనుకోండి, సో చాలా ఇబ్బంది ఉంటుంది, ప్రజలు దాహంతో చనిపోయే అవకాశం ఉంటుంది, ఆ దేశాల్లో ఎమర్జెన్సీని కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. సో దీంతో గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా భయపడతా ఉన్నాయి. ట్రంప్ ఒక పక్క మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే ట్రంప్ మాట్లాడిన తర్వాత కూడా నెతన్యాహు ఇరాన్ పైన అటాక్ చేయించాడు, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఇరాన్కి సంబంధించిన ఆయిల్ రిఫైనరీస్ని టార్గెట్ చేసుకుంటుంది. సో ఆయిల్ రిఫైనరీస్ పైన వాళ్ళు అటాక్ చేయగలిగితే ఇరాన్కి చాలా చాలా సెన్సిటివ్ ఇండస్ట్రీస్ అవన్నీ కూడా, సో వాటి మీద వారు ఆధారపడి ఉన్నారు, వాటి మీదే వారికి ఆదాయం వస్తుంది. సో వాటిపైన అటాక్ చేస్తే ఇరాన్ని ఖచ్చితంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు చాలా చాలా సంక్షోభాలను ఎదుర్కొంటున్నారు, కొన్ని శాంక్షన్స్ వల్ల, కొన్ని ఈ అటాక్స్ వల్ల. సో ఈసారి చేసే అటాక్స్ వల్ల ఇక ప్రజలు ఆకలితో దాహంతో చనిపోయే సిచ్యువేషన్ ఇరాన్లో వచ్చేస్తుంది. సో చూద్దాం మరి. ఇప్పటికే ఇజ్రాయెల్లో మళ్ళీ రమాత్ డేవిడ్ అనే ఒక ఎయిర్ బేస్ ని టార్గెట్ చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు, దానిపైన అటాక్ చేస్తా ఉంటూ కూడా చెప్తున్నారు. దీనికి తోడు ఒక పక్క మిసైల్సే కాదు, ఇరాన్ ఏం చేస్తుందంటే వారి దగ్గర ఉన్న ఏదైతే ఈ షాహిద్ ఆత్మాహుతి దాడి చేసుకుని ఉంటాయో ఆ డ్రోన్స్ అన్ని కూడా వందలలో పంపిస్తుంది. వారిపైన పంపించడమే కాదు, అటాక్ చేయడమే కాదు, ఈ గ్రూప్స్ కూడా ఇస్తుంది, ఈ ప్రాక్సీ గ్రూప్స్ అమెన్ కావచ్చు, లేదంటే నేను చెప్పినట్టు హెజ్బుల్లా కావచ్చు, హౌతీస్ కావచ్చు, ఈ గ్రూప్స్ కూడా అందిస్తుంది. డ్రోన్స్ తో పాటు ఆయుధాలు అవి కూడా అందిస్తా ఉంది. సో దీంతో వీరు కూడా ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తున్నారు, ఇజ్రాయెల్కి అందుకే ఇరాన్ పైన కోపం. సో చూద్దాం, ఈ యుద్ధం అయితే ఇప్పుడు ఆగేటట్టుగా అయితే మాత్రం కనిపించట్లేదు. ఖచ్చితంగా ఇంకా చాలా మంది ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఈ దేశాలపైన ఆధారపడి ఎవరైతే ఉన్నారో ఇతర విదేశాలు, సో వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు ఎలా అయితే ఈ ఆయిల్ కొరత, గ్యాస్ కొరత ఇప్పటివరకు ఎలా అయితే ఎదుర్కొన్నారో దీనికి మించి డబల్ ఇంకా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటికే మన భారత్లో కేవలం ఈ హర్మోస్ జలసంధి దగ్గర నుంచి వచ్చే ఒక 20% ఆ ట్రేడింగ్ ఆగిపోవడం వల్ల ఇప్పటికీ చాలా రేట్లు పెరిగిపోవటం, తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి ఆయిల్, ఎల్పిజి, గ్యాస్కి సంబంధించి. అలాగే ఇక్కడ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, ఆర్థిక సంబంధించి ఎమర్జెన్సీ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది కాబట్టి దీంతో చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ దేశాలపైన ఆధారపడి ఉన్న కంట్రీస్ అన్ని కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మన భారత్ ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించింది. వెంటనే ఎవరైతే ఇరాన్లో భారతీయులు ఉన్నారో వారందరూ కూడా తక్షణమే ఖాళీ చేసి మన భారత్
ఏదైతే ఎంబసీ కార్యాలయాలు ఉన్నాయో వాటిని సంప్రదించాలి, అక్కడికి వచ్చేయాలంటూ కూడా వాళ్ళు హెచ్చరించారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ భీకరంగా దాడులు చేసే అవకాశం ఉంది ఇరాన్ పైన. సో గైస్, మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ట్రంప్ ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుని మరి ఈ వార్ ఇంకా లాంగ్ వార్ గా జరిగే అవకాశం లేకుండా ఆపే ప్రయత్నం చేయగలడంటారా? లేదంటే ట్రంప్ ని ఒక జాకర్ లాగా పక్కన కూర్చోబెట్టేసి ఈ కంట్రీస్ మళ్ళీ అటాక్ చేసుకుంటాయా? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి.